నమస్కారం, నేను చందు. మాటలే ఆభరణాలు. మానవ సంబంధాల్లో మాటలు కీలక పాత్ర పోషిస్తాయి. జ్ఞానం, విజ్ఞత, వ్యవహార శైలి మాటల ద్వారానే తేటతెల్లమవుతాయి. శ్రీరాముడి తొలి దర్శనంలోనే ఆంజనేయుడి మాటల తీరు ఆకట్టుకునేలా చేసింది. ఆ విషయాన్ని దాచుకోలేని దాశరథి మారుతి వాక్చాతుర్యం గురించి లక్ష్మణుడికి చెబుతాడు. ఇది రామాయణానికే పరిమితం కాదు, సార్వకాలీన సత్యం. కొందరు స్పష్టత లేకుండా సందర్భానికి విరుద్ధంగా పెద్ద గొంతుతో అవహేళన స్వరంతో మాట్లాడతారు. మరికొందరు ముభావంగా మొహం ముడుచుకొని 10 మాటలకు ఒక మాట మాట్లాడతారు. ఇంకొందరు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పైగా యథార్థవాది, లోక విరోధి అంటూ తమను తాము సమర్థించుకుంటారు. ఎదుటివారు ముందుగా మాట్లాడితే గాని ఇంకొందరు స్పందించరు. అంతవరకు చూపులు తిప్పుకొని పరిచయస్తుల్ని కూడా ఎవరో తెలియనట్లు నటిస్తారు. మరికొందరు అతిగా మాట్లాడి ఇబ్బంది పెడతారు. వాక్కులు సరస్వతీదేవి ప్రసాదాలు. వాటిని అంత పవిత్రంగా, గౌరవంగా వినియోగించాలి. మాటలు మిత్ర శత్రుబంధాలను తారుమారు చేయగలవు. ఇంటి గుట్టు ఎవరికి చెప్పరాదనేది ప్రాథమిక సూత్రం. ఎక్కువగా మాట్లాడేవారు ఎప్పటికప్పుడు మనసు కడిగేసుకుంటున్నట్లు కనిపించిన వాళ్ళందరికీ ఏ కరువు పెడుతుంటారు. ఆ మాటల్లో ఇతరుల మీద విమర్శలు ఉంటాయి. నేరుగా అంటే పెద్దగా పట్టించుకొని వాళ్ళు ఇతరుల ద్వారా విన్నప్పుడు మండిపడతారు. వేదాలు బ్రహ్మవాక్కులు, అందుకే వాటిని మహర్షులు మాత్రమే వినగలిగారు. అవే శృతులు. పండితులు పొల్లు మాట దొర్లకుండా వాక్కుల్ని నిగ్రహిస్తారు. కవులు పదాలను రసార్ణవం చేస్తారు. ప్రతి కావ్యం ఒక తేనె పట్టు లాంటిదే. లాఘవంగా మాధుర్యాన్ని ఆస్వాదించగలగాలి. మనసులో స్వచ్ఛత, ప్రేమ, సమభావన ఉన్నవారి మాటలు కోయిల గానంలా వెన్నెల విడిదిల శ్రోతలకు అలరింపజేస్తాయి. సిరి సంపదలు లేకపోయినా మధుర భాషణలే అమూల్య భూషణాలుగా సిరి సంపదలు లేకపోయినా మధుర భాషణాలే అమూల్య భూషణాలుగా ఉండేవారికి సర్వత్రా గౌరవ మర్యాదలు లభిస్తాయి. భగవంతుడు స్త్రీలకు మధుర స్వరం ఇచ్చాడు. వారి మాటలు మధురాతి మధురంగా ఉండాలని ఆయన ఆకాంక్ష. సంగీతం మగువల గొంతులో ఎంతో మధురంగా విధ్వనిస్తుంది. అందుకే వాణి వాక్కుల రాణి అయింది. మన మాటలే వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటల్ని గుణాత్మకంగా ఎంతో అర్థవంతంగా ఉపయోగించాలి. ఇతరుల మాటలు ఎలా ఉండాలని ఆశిస్తామో మనం అలాగే మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అనే సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది. మందహాసం మొహాన్ని అందంగా మారుస్తుంది. ఎన్ని చికాకులు వేధిస్తున్నా వాటిని చిరునవ్వు వెనక దాచుకోవచ్చు. శ్రీరాముడికి పూర్వభాషి అంటే ముందుగా తానే పలకరించే తత్వం అనే లక్షణం ఉంది. ఇది మానవ సంబంధాల్లో అద్భుతమైన విజయాలను చేతికి అందిస్తుంది. కలివిడిగా అందరితో కలిసిపోవడంతో పాటు పొదుపుగా మాట్లాడడం వల్ల మనల్ని అందరూ ఇష్టపడతారు. బంగారు ఆభరణాలు ఎన్ని ధరించినా రాని గౌరవాన్ని మంచి మాటల ద్వారా పొందవచ్చు. అందుకే మాటల్ని వాగ్భూషణాలు అంటారు అని కె విజయలక్ష్మి గారు రచించిన అంతర్యామి ఇది. మాటలే ఆభరణాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.